హలో అందరికీ, నెయ్యిని సింపుల్గా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోండి. హోమ్ మేడ్ నెయ్యి ఎంత మంచి వాసన ఉంటుందో, అలాగే నెయ్యిని మీరు ఎలా తయారు చేస్తారో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే మీగన్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. పాలపైన మీగన్ కానీ పెరుగుపైన మీగన్ కానీ ఇలా ఒక 10 రోజులు తీసి పెట్టేసుకున్నామంటే ఇంత వస్తుందన్నమాట. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసేయాలి. ఇలా మిక్సీ పట్టేసామంటే చూడండి, ఇలా వెన్న అయితే వస్తుందన్నమాట. మనము మజ్జిగ అంత చిలకడం కంటే ఇలా మిక్సీ పట్టేసామంటే తొందరగా అయిపోతుంది. అంతా మిక్సీ పట్టేసుకొని కొన్ని వాటర్ వేసేసుకోండి. తర్వాత ఈ విధంగా మనకి వెన్ననైతే తీసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో, అసలు చేతికి కూడా అంటుకోదనమాట, అంత బాగా వస్తుంది. మొత్తం అయితే ఇంత వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బాగా నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసుకొని ఇలా ఒక డేక్షలో వేసేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. పొంగిపోకుండా చూసుకోవాలి. తర్వాత కలర్ ఈ విధంగా మారిపోతుంది. ఇలా మారిపోయిన తర్వాత 2 తమలపాకులు వేసేసి ఇంకా మూత పెట్టేసి తర్వాత చల్లారిన తర్వాత వడగట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి.